హలో, నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను. ప్రత్యేకంగా మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి. మహిళల సమస్యల గురించి మాట్లాడితే, కిడ్నీ సమస్యలు ఉన్న మహిళా రోగులు తరచుగా ఇదే ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నవారు, వారి క్రియేటినిన్ పెరుగుతున్నవారు, పొటాషియం పెరుగుతున్నవారు, జీఎఫ్ఆర్ తగ్గుతున్నవారు, మరియు యూరియా పెరుగుతున్నవారు. వారి అత్యంత ముఖ్యమైన ఫిర్యాదు వారి హార్మోన్ల గురించి ఉంటుంది. అంటే పీరియడ్స్ సమస్యల గురించి ఎక్కువగా ఉంటుంది. చివరకు వారి పీరియడ్స్ ఎందుకు రాకుండా పోతున్నాయి? కిడ్నీలో ఏమీ జరుగుతుందో అందువల్ల వారి హార్మోన్లు అసంతులనంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ రోజు నేను ఈ టాపిక్ పై మాట్లాడబోతున్నాను. ఈ రోజు వీడియో మహిళా కిడ్నీ రోగులకు హార్మోన్లు అసమతుల్యత చెందడం వల్ల ఏమీ జరుగుతుందో దాని గురించి. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. మీ అందరికీ తెలుసు కదా, మన కిడ్నీ అని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ రోజుల్లో మన జీవన శైలిలో కిడ్నీ సమస్యలు ఉన్న మహిళలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలా కాదు, కేవలం మహిళలు మాత్రమే క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగులు కాదు, పురుషులు కూడా ఉన్నారు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. కానీ మహిళల ప్రధాన ఆందోళన ఏమిటంటే వారి హార్మోన్లు ఎందుకు అసంతులనంలోకి వెళ్ళిపోతున్నాయి మరియు వారి పీరియడ్స్ ఎందుకు రాకుండా పోతున్నాయి. సరైన విధంగా మొదటగా వారి పీరియడ్స్ బాగా వస్తుండేవి, నార్మల్ గా వస్తుండేవి, ఫ్లో కూడా బాగా ఉండేది, అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ వారు కిడ్నీ రోగులు అయ్యాక వారి పీరియడ్స్ రాకపోవడం మొదలైంది. ఇక్కడ వరకు పీరియడ్స్ వస్తున్నా కూడా ఫ్లో తగ్గిపోయింది. కాబట్టి మీరు అందరికీ తెలుసు కదా, కిడ్నీ మన పని చేస్తుంది, మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది కాకుండా మూత్రపిండాల పని, మన హార్మోన్లను సమతుల్యం చేయడం కూడా. మీ కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే అది ఈ హార్మోన్లను సంతులితం చేయలేరు. మహిళల అత్యంత ముఖ్యమైన హార్మోన్ ప్రొజెస్టెరోన్ మరియు ఎస్ట్రోజెన్. ఈ రెండు హార్మోన్లు పీరియడ్స్ను తీసుకురావడంలో బాధ్యత వహిస్తాయి. మీ హార్మోన్లు తగ్గుతున్నాయా లేదా సరిగ్గా తయారవుతున్నాయా అంటే ఇది మీ పీరియడ్స్ను నేరుగా ఆపేస్తుంది. మరియు నేను మీకు ఇప్పుడే చెప్పినట్లుగా కిడ్నీ పని కేవలం మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మాత్రమే కాదు, అది మన విటమిన్ని కూడా యాక్టివేట్ చేయడం మరియు మన హార్మోన్లను సంతులితం చేయడం కూడా. ఇప్పుడు మీరు కిడ్నీ రోగి, మీ మొత్తం శరీరం డిస్టర్బ్ అయింది, మీ క్రియేటినిన్ పెరుగుతోంది, మీ యూరియా పెరుగుతోంది, కిడ్నీ మీ హార్మోన్లను సంతులితం చేయలేకపోతుంది. మీ కిడ్నీ పిపిహెచ్ స్థాయిని సంతులితం చేయలేకపోతే అప్పుడు మహిళలలో ఈ పరిస్థితిలో వారి పీరియడ్స్ రాకుండా పోతున్నాయి. అంటే మీ హార్మోన్లు కిడ్నీ సరిగ్గా సంతులితం చేయలేకపోతున్నాయి. మీ ప్రొజెస్టెరోన్ హార్మోన్ ప్రొసెసర్ హార్మోన్లు సరిగ్గా తయారవ్వడం లేదు, అవి సంతులనంలోకి రాలేదు. దీనివల్ల మహిళా రోగులకు మీనోపాజ్ వంటి సమస్యలు వస్తాయి మరియు వారి పీరియడ్స్ కూడా రాకుండా పోతాయి. కాబట్టి ప్రధాన కారణం ఏమిటంటే మీ కిడ్నీ పని చేయకపోతే అది మీ హార్మోన్లను సంతులితం చేయలేరు, వాటి సరైన ఉత్పత్తిని చేయలేరు. దీనివల్ల మీ పీరియడ్స్ అసంతులనంలోకి వెళ్ళిపోతాయి, అవి సరైన విధంగా ఉండవు, ఇక్కడ వరకు ఆలస్యం కూడా అవుతాయి. ఇది ఒకే ఒక పరిష్కారం ఉంది. మీరు మీ కిడ్నీ ఫంక్షనింగ్ను పెంచాలి, అది కూడా డైట్ ద్వారా ప్లస్ హోమియోపతి మందులతో. మీరు సరైన డైట్ తీసుకుంటున్నట్లయితే, సరైన హోమియోపతి మందులు తీసుకుంటున్నట్లయితే మీ కిడ్నీ మెరుగుపడుతుంది. మీ కిడ్నీ ఫంక్షనింగ్ పెరిగినప్పుడు మీ హార్మోన్లు కూడా సంతులనంలోకి రాండి. మీ పీరియడ్స్ రాకుండా పోతున్నాయంటే అవి రాకుండా ప్రారంభమవుతాయి. ఇంకా మీరు గమనించాలి, మీరు బీపీ వల్ల ఎంత చెత్తగా ఉన్నారో మీ బీపీని నిర్వహించండి. షుగర్ వల్ల ఎంత చెత్తగా ఉన్నారో మీ షుగర్ను నిర్వహించండి. మందులతో మరియు ఆహారంతో మీరు మంచి డైట్ను అనుసరిస్తే మీ కిడ్నీ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది, మీ హార్మోన్లు సంతులనంలోకి వస్తాయి మరియు మీ పీరియడ్స్ కూడా రాకుండా ప్రారంభమవుతాయి. కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరికీ అర్థమైంది కదా, ఒక కిడ్నీ ఫిల్టర్ రోగి, ప్రత్యేకంగా మహిళలు, వారి హార్మోన్లు ఎందుకు అసంతులనంలోకి వెళ్ళిపోతున్నాయో మరియు వారి పీరియడ్స్ ఎందుకు రాకుండా పోతున్నాయో. ఈ రోజులో అంతే, నేను తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.